ఏ నామము ఒక నామము తండ్రి కుమారుడికి ఇచ్చాడంట అదే కుమారుడు మనకి ఇచ్చాడంట మనం ఇప్పుడు ఏ ప్రార్థన ఏ నామములో అడుగుతాం యేసు నామములో అడుగుతాం తెలియచేశాడు ఇంకా తెలియజేస్తాను ఇప్పుడు మనమందరం ఎవరము మనమందరం ఆయన ఇమేజ్ అయి ఉన్నప్పుడు మనమందరం కూడా క్రీస్తులే కదా మనమందరం క్రీస్తు యొక్క స్వభావము మనస్సు కలిగి ఉన్నాం కదా నిజంగా చెప్పాలంటే మనం పెదాలతోనే మాట్లాడుతున్నాం అదే పరంగా వచ్చినప్పుడు మనము అపవాది సంబంధిలాగే నువ్వు లేఖనములు గనక నీలో ఉంటే ఏమొస్తుందంట ఆయన ప్రేమ ఉంటదంట ప్రేమ కనుక లేకపోతే నువ్వు ఆయన సంబంధి కాదు సో ఇక్కడ ఒక తండ్రిని మనకి పరిచయం చేస్తున్నాడు యేసు ప్రభు ఆ తండ్రి దగ్గర ఓన్లీ ప్రేమ తప్ప ఏది లేదంట మరి ఇదేంటి హడే ఉడంబడికలో ఉన్న తండ్రి దగ్గర అంత కోపమే కనబడుతుంది ఇక్కడ తండ్రి నీలో ప్రేమ ఉన్నది కాబట్టి నేను ఈ ప్రేమనే వారికి తెలియజేస్తాను ఈ ప్రేమనే నేను బోధిస్తాను అంటున్నాడు మరి ఇక్కడ ఉన్న తండ్రి యొక్క వాక్యం ఉంటేనే మనం యేసు ప్రభుని ఎరుగుతామంట ఆ తండ్రి యొక్క వాక్యం ఉంటేనే నీలో ప్రేమ ఉంటదంట ఆ తండ్రి యొక్క వాక్యం ఉంటేనే ఆయన మహిమను పొందుకుంటామంట ఆ తండ్రి యొక్క వాక్యం నీలో ఉంటేనే ఆయన యొక్క నామము నీకు ఇస్తాడంట ఆ తండ్రి యొక్క వాక్యము ఏంటి ప్రేమ జాలి దయ కరుణ ఇవి ఆత్మఫలాలు ఇవి కనుక నీలో ఉంటేనే ఆయన నామం ఇస్తేనే ఇవన్నీ నీలో ఉంటాయంట ఆయన నీకేమిస్తానంటున్నాడు నా మహిమని ఇస్తానంటున్నాడు మన తండ్రి మహిమనిచ్చేవాడు మన తండ్రి రక్షకుడు మన తండ్రి పోషించేవాడు మన తండ్రి ప్రతి రోగాన్ని వెళ్ళగొట్టేవాడు మన తండ్రి నిన్ను దైవత్వముగా చూసేవాడు మన తండ్రి నిన్ను పనికొచ్చే పాత్రగా మార్చేవాడు మన తండ్రి నిన్ను ప్రేమగా సమానత్వముగా చూస్తాడు మన తండ్రి నేను కుమారుడు మనము ఒకటే అంటున్నాడు. There is no between different father and son.